హాయ్ అండి. నేను మీ పద్మిని. ఇవాళ చిన్న స్టోరీ ఏంటంటే, నాకు ఇద్దరు మనవరాళ్ళు, ఇద్దరు మనవలనమాట. అయితే మా పెద్ద మనవరాలు కిందటి సంవత్సరం సమ్మర్ హాలిడేకి వచ్చినప్పుడు ఏం చేసిందంటే, నా సెల్ పట్టుకొని చూస్తూ వీడియోలు చూసి, అమ్మమ్మ మీరు వీడియోలు బాగా తీస్తున్నారు అని ఏం చేసిందంటే, నేను మీకు ఒక ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి పెడతాను అనేసి అనింది. అంటే అదేంటి నాకు రాదు కదమ్మా, నేను ఎలా పెడతానంటే, మీకెందుకు నేనున్నాను కదా, నేర్పిస్తానని చెప్పేసి అనిందనమాట. సరే అయితే అని చెప్పేసి తను పెట్టింది ఏవో వీడియోస్ నావేవో తీసి పెట్టిందనమాట. మరుసటి రోజు చూసేటప్పటికి దాంట్లో ఏమో లైక్లు ఉన్నాయి. మళ్ళీ చూసి అమ్మమ్మ మీకు లైక్లు బాగానే వచ్చాయి అమ్మమ్మ అనుకొని చెప్పేసి మరుసటి రోజు ఏం చేసిందంటే, అమ్మమ్మ ఈ మరి నేను యూట్యూబ్ కూడా మీ పేరు నోట్ ఓపెన్ చేస్తారని చెప్పేసి నాకంటూ ఒక యూట్యూబ్ ఓపెన్ చేయడానికి అని చెప్పేసి నేమ్ అడిగిందనమాట. ఏం పెడదాం అని అంటే, సరే నీకు ఇది నచ్చితే అది పెట్టరా బాబు అని అంటే తను ఏం చేసిందంటే అమ్మమ్మ రియల్ స్టోరీ అని చెప్పి పెడతానమ్మా అనింది. అలాగే అమ్మ అని చెప్పేసి అంటే తన మట్టుకు తను ఏం చేసిందంటే నాకంటూ ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి నావేవో వీడియోస్ ఉన్నాయి కదా ఆ వీడియోస్ తీసి పెట్టిందనమాట. పెడితేనేమో చూసిన తర్వాత మరుసటి రోజు చూసేటప్పటికి దానికి కూడా మంచిగానే లైక్లు వచ్చాయి. అయితే ఏంటంటే మనకి ఆ రోజు ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక ఆమె వస్తేనేమో ఇలా మా మనవరాలు నాకంటూ ఒక యూట్యూబ్ పెట్టింది అని అంటే ఏం పేరు పెట్టింది ఏంటని చెప్తే అడిగితే అమ్మమ్మ రియల్ స్టోరీ పెట్టిందమ్మా అని చెప్పాను. చెప్తేనేమో తను పాపను ఎతుకుతుంది అనమాట. ఎత్తుకుంటే కనిపించబోయేసరికి ఆంటీ కనిపించట్లేదు అంటేనంటే అవునా అయితే చూస్తా అని చెప్పి సర్ది పట్టుకొని ఇలా చూసి ఈ ఫోటోలో నా స్టోరీలు ఉన్నాయమ్మా చూడమ్మా అని అంటే సరే అని చెప్పి చూస్తేనేమో అక్కడ ఏముందంటే అమ్మమ్మాస్ రియల్ స్టోరీ అని ఉందన్నమాట. ఏంటంటే స్పెల్లింగ్ తను ఏంటంటే అమ్మమ్మ రియల్ స్టోరీ అని కొట్టేటప్పుడు అమ్మమ్మాస్ రియల్ స్టోరీ అని కొట్టిందనమాట. అది తను చూసుకోలేదు, నాకు కూడా తెలీదు. ఎందుకంటే నాకు ఎలాగో కొంచెం సగం తెలుసు కదా, మొత్తం తెలియదు కాబట్టి నేను పెద్దగా చూడలేదు. ఏదో తను ఇలా ఇది కొట్టాలి ఇలా పెట్టాలి అనేటప్పటికి నేను సేమ్ అలాగే చూస్తూ పెట్టేస్తున్నాను అనమాట. అది ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇలా చెప్పిందో అది చూసిన తర్వాత నాకు ఎంత నవ్వు వచ్చిందంటే తను తెలియని వయసులో అంత చిన్నదైనా సరే పెట్టి నాకంటూ ఒక యూట్యూబ్ పెట్టింది అనమాట. నేను కూడా తెలియనట్టు అన్నట్టు చేస్తూ వీడియోస్ పెట్టుకుంటూ ఏదో నాకు వచ్చిన లైక్లు నాకు వస్తున్నాయి. అయితే నేను ఒకప్పుడు ఫస్ట్ స్టోరీ చెప్పడప్పుడు ఏంటంటే 100 మందిలో 10 మంది చూసినా చాలు అనుకునే నేను ఇప్పుడు 1000 మందిలో 100 మంది చూసే స్టేజ్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. చెప్పింది ఏంటంటే ఇప్పుడు మన మనవరాల దగ్గర ఏమైనా చిన్న డౌట్లు ఉంటే తెలుసుకొని చక్కగా నేర్చుకొని మనం ఏదైనా ఇలా చిన్న వీడియోలు తీసుకునేలో సిగ్గుపడకూడదు. ఎందుకంటే పిల్లలే కదా వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఏంటి అని మనం ఏ రోజు కూడా సిగ్గుపడకుండా వాళ్ళ దగ్గర మనం కూడా నేర్చుకొని చక్కగా ఇలా చిన్న ఏవో చేసుకొని పెట్టుకున్నందుకు మా మనవరాలకి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఇంతకీ మా మనవరాల పేరు మీకు చెప్పలేదు కదా, దేశనాధ్య. తను మా ఇంట్లో ఫస్ట్ పుట్టింది, అందుకు మాకు చాలా చాలా ఇష్టం. మిగతా మనవరాళ్ళు కూడా మనవలు కూడా ఇష్టమే, కానీ తను ముందు పుట్టడం వల్ల మనం కొంచెం ముందుగా 4-5 సంవత్సరాలు ముందుగా ఇలా చిన్నవి నేర్చుకోగలుగుతున్నాం. అందుకు ఇలా మీకు కూడా మనవరాళ్ళు ఉంటే చిన్నవి నేర్చుకోండి, సిగ్గుపడకండి. నేర్చుకొని మీకు నచ్చింది మీరు చేస్తూ వీడియోస్ పెట్టుకొని హ్యాపీగా ఉండండి. ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.